అటు వాటర్ బంద్ ఇటు బార్డర్ బంద్ పాకిస్తాన్ కు నవరంధ్రాలు మూసేసే కార్యక్రమం చేపట్టింది భారత్. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకార చర్యలు షురు అయ్యాయి. ఊహించని రీతిలో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇండియా. పాకిస్తాన్ ను పరోక్షంగా భారీ దెబ్బ కొట్టింది మన దేశం. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. సింధు నది, దాని ఉపనదులు రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, జీలం మన దేశం గుండానే పాక్ కి వెళ్తాయి. పాకిస్తాన్ కి సింధు నదే జీవనాడి. సాగు, తాగునీటికి కూడా ఈ నదే ఆధారం. ఈ వాటర్ బంద్ తో పాక్ లో 90% ఆయకట్టుకు కటకట తప్పదు. ఇక్కడ మనం ట్యాప్ కట్టేస్తే అక్కడ కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలకు గొంతెండిపోవడం ఖాయం. పాక్ జీడీపీలో 23% పైగా ఉన్న వ్యవసాయ రంగం కుదేలవక తప్పదు. దీంతో పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయమంటున్నారు నిపుణులు. పాక్ పై భారత్ ప్రయోగించిన మరో అస్త్రం బార్డర్ బంద్. ఉన్నపలంగా అటారీ బార్డర్ ను మూసేసింది కేంద్రం. పాక్ నుంచి దిగుమతులు లేకపోయినా భారత్ బతకగలదు. కానీ పాకిస్తాన్ కి భారత్ ఎగుమతి చేస్తున్న సరుకు కేవలం ఇక్కడి నుంచే వెళ్లాలి. ఈ దారి మూసుకుపోవడం పాక్ కు పెద్ద దెబ్బే అంటున్నారు నిపుణులు. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు కౌంటర్ గా పాకిస్తాన్ కూడా స్పందిస్తుంది. అటారీ బార్డర్ బంద్ చేయడంతో భారత విమానాలకు తమ గగనతనంలో నో ఎంట్రీ బోర్డు పెట్టింది పాక్. సింధు జలాలను ఆపడం తమపై యుద్ధం ప్రకటించడమే అంటోంది పాక్. ఇక మన దేశంలో ఉన్న పాకిస్తానీలను వెంటనే వెళ్లిపోవాలనడంతో ఆ దేశం కూడా అదే బాట పట్టింది. ఉగ్రదాడి నేపథ్యంలో త్రివిధ దళాలను మనం సిద్ధంగా ఉంచితే భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీని ఆదేశించారు ఆ దేశ ప్రధానమంత్రి. ఇక పాక్ నావికా దళం ఎయిర్ టు ఎయిర్ లైవ్ ఫైరింగ్ కసరత్తులు చేస్తుంది. పాక్ కు ధీటుగా మన దేశం స్పందిస్తోంది. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించింది. సముద్ర మార్గంలో ర్యాడర్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్ చేస్తోంది. భారత్ వ్యూహాలతో పాక్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది.